ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయి గురుగీతిక 44వ భాగం. మనోవికాసానికి 4 ఉత్తమ గుణాలు. మట్టి కుండలో నీరు చూడండి, రోజు రోజుకు తరిగిపోతూ ఉంటుంది. మన ఆయుర్దాయం కూడా అంతే. రోజు రోజుకు క్షణం క్షణం మనం మృత్యువుకు దగ్గరవుతూ ఉంటాం. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మానికి 4 పాదాలు. అవి దానం, సత్యం, దయ, తపస్సు. వీటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. నాది అనే స్వార్థం నుంచి బయటపడడానికి దేవుడిచ్చిన అవకాశం దానం. సత్యం అనేది మన రుజువర్తనను ప్రతిబింబిస్తుంది. ఆత్మవంచన, పరవంచన లేకుండా స్వచ్ఛంగా జీవించడం సత్యనిష్ట అనిపించుకుంటుంది. మనసు నిత్యం స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉండాలంటే అందరి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి. తోటి మనుషులు జీవుల్ని హింసించడం, కాఠిన్యం చూపడం వల్ల మనసు మలినమవుతుంది. ఒకసారి శ్రీ సాయి భక్తుడు తన మహల్సాపతి ఒక గజ్జి కుక్కను కొట్టాడు. సాయంత్రం తన వద్దకు వచ్చిన మహల్సాపతితో, బాబా, ఎందుకు భక్త ఆ కుక్కను అలా హింసించావు? ఆ జీవిలోనూ నేనే ఉన్నాననే విషయాన్ని నీకు తెలియదా అన్నారు. బాబా తోటి జీవుల పట్ల అపార కారుణ్యాన్ని చూపారు. చివరిది తపస్సు. ఇది శరీరాన్ని, మనసును నియంత్రించే సాధన. పై 4 గుణాలు మనిషిని మానసికంగా పెంచి ఆధ్యాత్మిక ఉన్నతి కలిగించే ఉత్తమ గుణాలు శ్రీ సాయి ఉద్బోధించారు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.